హాయ్ మామ, అందరు ఎట్లున్నారో? నేనైతే మస్తున్నా. సో మ్యాటర్ ఏంటంటే, మేము ముగ్గురం కలిసి ట్రిప్ ప్లాన్ చేసాం. సో ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాను, ర్యాపిడో ఎక్కాను. బట్ ర్యాపిడో భయ్య రాంగ్ రూట్లో తీసుకెళ్తున్నాను. నేను చెప్పా, భయ్య ఇది కాదు, రూట్ ఇది కాదు అంటే, లేదు ఇదే ఇదే అని చెప్పేసి నన్నే దబాయించి తీసుకెళ్ళాడు. బట్ లాస్ట్ నేను అది కాదు, ఇది ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలని చెప్పేసి కొంచెం గట్టిగా మాట్లాడాను అనమాట. ఆ తర్వాత తీసుకెళ్ళి సేఫ్గా నన్ను ఇంటి దగ్గర దింపారు. బట్ చాలా భయం వేసింది నాకైతే. ఫస్ట్ టైం అంటే ఇంతకుముందు వన్స్ ఒకసారి ఇలా ఎక్స్పీరియన్స్ అయింది, బట్ ఇంత అవ్వలేదు. జస్ట్ రాంగ్ రూట్ తీసుకెళ్ళాడు కానీ అంత అనిపించలేదు. కానీ ఈ భయం అనుకున్న కొంచెం డిఫరెంట్ అనిపించింది. సో అది కాదు ఇది అని చెప్తే సేఫ్గా తీసుకెళ్ళి అయితే ఇంటి దగ్గర దింపాడు. ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా ఉండాలి మామ, ధైర్యంగా ఉండాలి, లేదంటే కష్టం. నన్ను చూసి నేర్చుకోండి మీరు. సో నా ఇన్నర్ ఫీలింగ్ ఇదన్నమాట. సో మొత్తానికైతే సేఫ్గా ఇంటి దగ్గరికి వచ్చాను మామ. వచ్చి చూసేసరికి మా ఫ్రెండ్స్ ఇద్దరు డ్యూటీలో ఉన్నారు. సో వాళ్ళు వచ్చేసరికి వెయిట్ చేయాలని చెప్పేసి పైన టెర్రస్ పైకి ఎక్కాను. ఆ లిఫ్ట్ చూస్తే లిఫ్ట్ పని చేయట్లేదు. ఏం చేద్దాం మామ, దరిద్రం మనసుట్టే ఉంటే గట్లే ఉంటుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము ఫ్రెష్ అప్ అయ్యి రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ర్యాపిడో వచ్చింది, ఎక్కినాము. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము 3. అక్కడికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ ట్రైన్ వెళ్ళిపోయింది. సో దేవుడా ఏం చేయాలి అని చెప్పేసి అక్కడ నుంచి మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కినాము. మా బాధ చూడండి, అక్కడ నుంచి వేరే ట్రైన్ ఎక్కినాము. ఆ నుంచి మళ్ళీ చెర్లపల్లిలో దిగి మళ్ళీ సో అక్కడ దిగి అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కినాము. ట్రైన్ ఎక్కిన తర్వాత టీసీ వచ్చింది మా చూడండి. ఇంకా మా బాధ టీసీ వచ్చి మీ టికెట్ చూపించమంటే చెప్పినాము, ఇలా జరిగింది, ఇలా ట్రైన్ మిస్ అయింది అని చెప్తే అలా కుదరదమ్మా, ట్రైన్ మిస్ అవ్వకుండా టికెట్ తీసుకోవాల్సిందే, లేదంటే నెక్స్ట్ స్టేషన్లో దిగి మీరు టికెట్స్ తీసుకోండి, అప్పటి వరకు మీకు 400 ఇట్లా ఫైన్ వేస్తాను అని చెప్పింది. సో అలా అయితే ఇలా అవుతుంది అని చెప్పేసి మొత్తానికి అయితే 1500 డబ్బులు అయితే కట్టేసినాక మాకు టికెట్ ఏదో ఇచ్చింది. సో ప్రశాంతంగా కూర్చున్నాము. ఇక చూడు, నా ఫ్రెండ్స్ నన్ను అరుస్తూనే ఉన్నారు. మార్నింగ్ లేవమంటే లేవవు, బాత్కి వెళ్ళమంటే వెళ్ళవు, అరుస్తూనే ఉన్నారు. యాక్చువల్లీ నైట్ మేము పడుకునేసరికి చాలా లేట్గా పడుకున్నాము, ముచ్చలు పెట్టుకుని కోసం అలా లేట్ అయిందనమాట. సో మార్నింగ్ లేట్గా లేచినాము, ట్రైన్ కూడా లేట్ అయింది. యాక్చువల్లీ ట్రైన్ లేట్ అయింది నాదే మిస్టేక్ మొత్తం కదా అస్సలు. సో మొత్తానికి అయితే రాజమండ్రి రీచ్ అయ్యామమ్మ. ఎక్కినప్పుడు మా ఫేస్లకి ఇప్పుడు ఫేస్లకి ఏమైనా డిఫరెంట్ అనిపిస్తుందా? చాలా మళ్ళీ కాకినాడ బీచ్ కాదు, రాజమండ్రిలో ఏమంటారు పుష్కరాలు అంటారు, అక్కడికి వెళ్ళాము. ఆడికి వెళ్ళి ఆడ టెంపుల్కి వెళ్ళినాము. టెంపుల్కి వెళ్ళి అక్కడ మంచిగా వీడియోస్ చేసుకున్నాము, ఫొటోస్ దిగినాము. చాలా ఫన్నీ మూమెంట్స్ చాలా గ్యాదర్ చేసుకున్నాం అనమాట. అక్కడ ఒక